Daily. Taste the Daily. ఎన్నికల అధికారుల నుంచి ఆ గెలుపొందిన ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత నవీన్ యాదవ్ మాట్లాడారు. అదే మీరు ఇప్పటివరకు విన్నారు. మనమంతా ఒక్కటిగా ఉండి ప్రాంతం అభివృద్ధి చెందడానికి పని చేద్దాం, కృషి చేద్దాం అంటూ ఆయన మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లో విజయం సాధించారు నవీన్ యాదవ్. ఆయన రాజకీయ నేపథ్యం ప్రస్థానం ఏంటి ఒకసారి గమనిద్దాం. గతంలో జూబ్లీ హిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేశారు ఆయన. 2009 సంవత్సరంలో ఎంఐఎం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరపున పోటీ చేశారు నవీన్ యాదవ్. అప్పుడు 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 18,817 ఓట్లు మాత్రమే సాధించారు నవీన్ యాదవ్. ఓటమి తప్పలేదు. ఇక 2023 ఎన్నికలకి ముందు కాంగ్రెస్ లో చేరారు. నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క కుమారుడు. ఆర్కిటెక్చర్ లో బీటెక్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడకు చెందిన వ్యక్తి నవీన్ యాదవ్. నవయువ ఫౌండేషన్ ద్వారా జూబ్లీ హిల్స్ లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు. 2014 నుంచి ఆయన పోటీ చేస్తూ వచ్చారు. 2025 ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఇన్నేళ్లకు విజయం లభించింది. అందుకే అంత విజయోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఆయన అభిమానులందరిలో కూడా పెద్ద ఎత్తున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు చేరుకొని నవీన్ యాదవ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల అధికారుల నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత అక్కడి నుంచి యూసఫ్ గూడ పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.